అస్మద్గురుభ్యో నమః. మనకి ఆంజనేయ స్వామిని ఏ రకంగా ప్రార్థిస్తే విద్య, ఉద్యోగము, వ్యాపారము ఇలాంటి వాటిలో మనకి ఫలితం కలుగుతుంది, ఏ మంత్రాలను ఉపాసన చేస్తే, ఏ శ్లోకాలను మనం చాంటింగ్ చేస్తే ఆంజనేయ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి దీవెనలను మనం పొందుతామో చూద్దాం. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమ సమేత శ్రీ రామచంద్రమూర్తి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, మనం ఏ మంత్రం చేసినా మనకి ప్రారబ్ధం అంటూ ఉంటుంది. ప్రారబ్ధం ఖచ్చితంగా అనుభవించే తీరాలి. కానీ ఈ మంత్రాలు మనం నిరంతరము చేసుకోవడం వల్ల మనకి కార్యసిద్ధి కలుగుతుంది, ఆ తీవ్రత తగ్గుతుంది. మన కర్మక్షయం యొక్క తీవ్రత తగ్గి ఎప్పుడో జరిగేది ఇప్పుడు కాస్త కొన్ని రోజుల్లో జరగడానికి అవకాశం కలుగుతుందన్నమాట. ఆ రకంగా భగవన్నామాన్ని, భగవన్ మంత్రాన్ని కనుక పట్టుకుంటే మన కర్మక్షయం నెమ్మదిగా తగ్గి ప్రారబ్ధం యొక్క తీవ్రత తగ్గి పనులు సానుకూలం అవుతాయి. కార్యసిద్ధిని చేకూర్చే శక్తివంతమైనటువంటి హనుమాన్ శ్లోకాలు మరియు మంత్రాలు. ఇప్పుడు మన హనుమాన్ అనగానే ఆయనే కార్యసాధకుడు. ఎవరైతే భక్తితో ఆంజనేయ స్వామిని కొలుస్తారో వారి కోరికలు తప్పక నెరవేరుతాయి. కావాల్సిందల్లా శ్రద్ధ, భక్తి, నమ్మకం. అంతేకాకుండా ఆంజనేయ స్వామికి ఇష్టమైనటువంటి కొన్ని పదార్థాలు మనకు అందుబాటులో ఉన్నటువంటి కొన్ని అవేంటో వీడియో చివరిలో మనం చెప్పుకుందాం. అవి నైవేద్యం కనుక పెట్టినట్లయితే స్వామివారు చాలా ప్రీతి చెందుతారు. అలాగే ఎక్కడ కూర్చుని ఈ యొక్క శ్లోకం కానీ మంత్రం కానీ చేస్తే అధిక ఫలితాన్ని ఇస్తుందో అది కూడా చివరిలో చెప్పుకుందాం. ముందుగా ఏ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి కలుగుతుంది, ఏ మంత్రాన్ని మనం చాంటింగ్ చేస్తే మనం అనుకున్న కార్యాన్ని పరమాత్మ నెరవేరుస్తాడో చూద్దాం. మనకి ఉన్నతమైనటువంటి విద్య కావాలి, మనం విద్యలో నిలదొక్కుకోవాలి అని అంటే ఉన్నతమైనటువంటి విద్యాప్రాప్తికి పూజ్యాయ వాయుపుత్రాయ వాగ్దోష వినాశన సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే. దీన్ని ప్రతిరోజు 11 సార్లు కానీ 16 సార్లు కానీ భక్తితో స్మరిస్తే ఖచ్చితంగా మనకి అర్థం కాని విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. చదువులో వెనకబాటుతనం పోయి చదువులో ఉన్నటువంటి మందకొడితనం కూడా తగ్గి మనం ముందుకు సాగుతాం. అలాగే ఉద్యోగం కావాలి అంటే ఇదిగో ఉద్యోగానికి సంబంధించినటువంటి మంత్రము, శ్లోకము. హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వపీడా వినాశినే ఉద్యోగప్రాప్త సిద్ధ్యర్థం శివరూప నమోస్తుతే. అలాగే ఏ పనైనా మనకి పని అవ్వడం లేదు అని అనుకుంటూ ఉంటాం కదా, అటువంటి పని అవ్వాలి అంటే అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద రామదూత కృపాం సింధో మమ కార్యం సాధయ ప్రభో అన్న ఈ శ్లోకాన్ని నిరంతరము జపం చేయాలి. అంతేకాదు, ఇందాక మనం ఉద్యోగ ప్రాప్తికి ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం కదా, ఆ ఉద్యోగ ప్రాప్తికి చెప్పుకున్నటువంటి ఆ శ్లోకంతో పాటుగా అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమ కిం వద రామదూత కృపా సింధో మమ కార్యం సాధయ ప్రభో అన్న ఈ శ్లోకాన్ని కూడా కలిపి చదువుకుంటే ఫలితం ఇంకా తొందరగా మనకి కలుగుతుంది. అలాగే గ్రహదోష నివారణకు ఆంజనేయ స్వామికి మించిన పరమాత్మ దైవం లేరనమాట. అంత తొందరగా మన గ్రహదోషాలు నివారింపబడతాయి. మర్కటేశ మహోత్సాహ స్రవగ్రహ నివారణ శత్రూన్ సంహారమాం రక్ష శ్రియం దాపయాం ప్రభో అన్న ఈ శ్లోకాన్ని చదువుకోవాలి. అలాగే ఆరోగ్యం కోసం ఆయుప్రజ్ఞ యశోలక్ష్మి శ్రద్ధ పుత్రాసుశీలత ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే అన్న ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదువుకున్నట్లయితే మనకి ఆరోగ్యంలో కలిగినటువంటి అనేక బాధలన్నీ తొలగిపోతాయి. అంతేకాదు, ఈ అనారోగ్య కారణంగా మనం ఏ వైద్యుడి దగ్గరికి వెళ్ళాలి అన్నది కూడా మనకి పరమాత్మ సూచన చేస్తారు. సత్సంతానం కావాలి అంటే పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్ సంతానం కురుమే దేవ రామదూత నమోస్తుతే ఈ
శ్లోకాన్ని నిరంతరము కూడా పఠిస్తూ ఉండాలి. అలాగే వ్యాపార అభివృద్ధికి సర్వ కళ్యాణదాతరం సర్వావత్ నివారకం అపార కరుణామూర్తిం ఆంజనేయం నమామ్యహం అన్న ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా ఆఫీస్కి బయలుదేరే ముందు లేదా వ్యాపారార్థం బయలుదేరే ముందు స్మరించుకుని వెళ్ళడం ద్వారా వ్యాపారంలో అభివృద్ధిని మనం చూడగలం. అలాగే వివాహం జరగాలి అంటే యోగి ధ్యేయాంఘ్రి పద్మాయ జగతాం పతయే నమః వివాహం కురుమే దేవ రామదూత నమోస్తుతే అన్న ఈ శ్లోకాన్ని నిరంతరము ఆ రోజంతా కూడా చాంటింగ్ చేస్తూ ఉండాలి. 108 సార్లు మాత్రమే కాకుండా మనసులో సర్వకాల సర్వావస్థలందు కూడా చాంటింగ్ చేయాలి. అలాగా 40 రోజుల పాటు నిష్ఠతో స్మరించాలి. అంతేకాదు మనం ఆంజనేయ స్వామి యొక్క దేవాలయానికి వెళ్ళి ఈ శ్లోకం మనం 4-5 సార్లు 10 సార్లు చదవంగానే నోటికి వచ్చేస్తుంది కదా. ఈ శ్లోకాన్ని స్మరించుకుంటూ ఆంజనేయ స్వామికి ప్రదక్షిణలు చేయాలి. యథాశక్తి శక్తి కొద్దీ ప్రదక్షిణలు చేయాలి. ఈ శ్లోకాన్ని గనక అరటి తోటలో కూర్చుని కనుక జపం చేసినట్లయితే అనేక మంచి ఫలితాలు కలుగుతాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ప్రదక్షిణ కూడా 21 ప్రదక్షిణలో లేకపోతే 54 ప్రదక్షిణల్లో ఒక సంఖ్య అనుకుని ఆ ప్రకారంగా చేయండి. అలాగే ఏ నైవేద్యం అంటే ఆంజనేయ స్వామికి 5 అనే సంఖ్య ఇష్టం కదా. 5 తమలపాకులతో పూజ చేస్తూ ఈ యొక్క శ్లోకాన్ని చదువుకోవడం కానీ, 5 అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టడం కానీ, అలాగే 5కి సంబంధించిన ఏవైనా సరే మీరు 5 పళ్ళు 5 రకాల పళ్ళు కావచ్చు, 5 పళ్ళే కావచ్చు, సింధూరం అదే సింధూరము, అరటిపళ్ళు, అలాగే తమలపాకు, అలాగే స్వామికి ఇష్టమైనవి ఇంకో 2 రకాలు ఏవైనా పెట్టుకుని 5 అనే సంఖ్య అక్కడ పెట్టి అలా కనుక నైవేద్యం పెట్టినట్లయితే స్వామి మహాప్రీతి చెందుతారనమాట. ఈ రకంగా ఖచ్చితంగా మాత్రం అరటి తోటలో చేస్తే ఎక్కడైనా చేయొచ్చు. అరటి తోటలో శీఘ్ర ఫలితం వస్తుంది. ఆంజనేయ స్వామికి అభిషేకం మర్చిపోవద్దు. అలాగే యథాశక్తి మీరు ఆకుపూజ చేయించుకోవడం కూడా మర్చిపోవద్దు. 40 రోజుల పాటు నిష్ఠతో నియమంతో ప్రతిరోజు కూడా, అంటే ఆంజనేయ స్వామి అంటేనే నియమాలు ఎక్కువగా ఉంటాయి. మనం ఎంత నిష్ఠగా శ్రద్ధగా భక్తిగా నమ్మకంగా చేస్తామో ఫలితం కూడా అంత శీఘ్రంగా ఉంటుంది. లోకా సమస్త సుఖినో భవంతు. మరి ఒక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.